అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే మన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి గురించి మాట్లాడుకుందాం. 1897 జూలై 4 విశాఖపట్నం జిల్లా పాండురంగిలో జన్మించారు సీతారామరాజు గారు. అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగలులో పెరిగారు. తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు మన అగ్గిపిడుగు అల్లూరి. దౌర్జన్యానికి అలవాటు పడ్డ పాలకులకు అర్థమయ్యేవి మాటలు కావు, చేతలే. బోలో స్వతంత్ర భారత్ కి, అల్లూరి సీతారామరాజుకి. అల్లూరి సీతారామరాజు గారు చదువుకున్నది 9వ తరగతి అయినా సరే అతనికి జ్యోతిష్యం, జాతక శాస్త్రం, సంస్కృతం, గుర్రపు స్వారీ, విలువిద్యలో చాలా ప్రావీణ్యం ఉంది. తర్వాత 1917లో విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట ద్వారా మన్యంలోకి అడుగు పెడతారు. అక్కడ మన్యం ప్రజల యొక్క స్థితిగతులను పరిశీలించి బ్రిటిష్ అధికారుల యొక్క నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి మన్యం ప్రజలందరికీ యుద్ధంకి సిద్ధం కమ్మని బాగా పురుగొల్పుతారనమాట. సీతారామరాజు గారు ప్రధాన అనుచరుడు గంటం ద్వారా. అతని నడంపాలెం గ్రామము. మిగిలిన సహాయంతో బ్రిటిష్ విప్లవానికి అల్లూరి తెరతీశారు. అక్కడి నుంచి మొట్టమొదటిసారి 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. 23వ తేదీన కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్పై, తర్వాత 24న పశ్చిమ గోదావరి జిల్లా రాజమమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఇంకా అక్కడి నుంచి దాడులు చేస్తూ ఇంకా బ్రిటిష్ వారి గుండెల్లో రైలు పరిగెట్టించారు మన అల్లూరి సీతారామరాజు గారు. అయితే దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇంకా ఈ విప్లవాన్ని ఎలాగైనా అణిచేయాలని చెప్పేసి ఇంకా మన్యం ప్రజల్ని బాగా ముమ్మరంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటారనమాట. ఆ తర్వాత మన సీతారామరాజు గారి యొక్క ప్రధాన అనుచరులు ఉంటారు కదా, వాళ్ళని చంపేస్తారు. ఆ తర్వాత మన్యం ప్రజలను ఇంకా హింసించడం అయితే మొదలు పెడతారు. చాలా కష్టాలు పెడతారు మన్యం ప్రజలను. దీంతో అల్లూరి సీతారామరాజు గారు మన్యం ప్రజలకు పెట్టిన కష్టాలు చూడలేక తను ఇంకా ప్రాణత్యాగానికి సిద్ధపడతారనమాట. తర్వాత 1924న విశాఖపట్నం జిల్లా మంప గ్రామానికి సమీపంలో అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారికి లొంగిపోతారు. ఇంకా మన అల్లూరిపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అల్లూరి సీతారామరాజు గారిని చింత చెట్టుకు కట్టేసి కాల్చి చంపేస్తారు. మే 8వ తారీఖున ఇంకా భౌతిక గాయాన్ని మన సీతారామరాజు గారి యొక్క అనుచరులు వచ్చి భౌతిక గాయాన్ని తీసుకుని వెళ్ళి దహన సంస్కారాలు చేస్తారు. అంతటి మహనీయుడు మన అల్లూరి సీతారామరాజు గారు మన కోసం ప్రాణత్యాగం చేశారు. సీతారామరాజు గారు కలలుగన్న స్వాతంత్ర్యం ఆయన ఆత్మత్యాగం చేసిన 23 సంవత్సరాల తర్వాత 1947 ఆగస్టు 15 మన భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. అల్లూరి సీతారామరాజు గారు 27 ఏళ్ల చిన్న వయసులోనే ఆత్మత్యాగం చేశారు మన కోసం. ఆయనకి మన్యం వీరుడు అని బిరుదు కూడా ఇచ్చారు. అంత గొప్పవాడు మన అల్లూరి సీతారామరాజు.